మీడియా మిత్రులకు నమస్కారం. గౌరవనీయులు కీర్తిశేషులు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు ఈ నెల 25వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ భారత ప్రభుత్వం నిర్వహించడం చాలా శుభ పరిణామం, సంతోషం. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ 25వ తారీఖు నుంచి వివిధ కార్యక్రమాలని చేయబోతూ ఉంది. వాటికి సంబంధించినటువంటి విషయంలో మొట్టమొదట 24వ తారీఖు రోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో 1 గంటకు వారి జీవిత చరిత్రకు సంబంధించినటువంటి మొత్తం విషయాలతోటి ఫోటో ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్ ఉంటుంది. దానికి కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, అదే రకంగా సుధాంశు త్రివేది గారు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. 25వ తారీఖు రోజు వివిధ రకాలైనటువంటి ఆయన 100వ జయంతి వేడుకలు కాబట్టి 25వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూతులలో ఆయన చిత్రపటం ఆవిష్కరించి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ నిర్ణయం చేసింది పోలింగ్ బూత్ స్థాయిలో. అదే రకంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా శోభయాత్ర వారి యొక్క ఊరేగింపు, వారి యొక్క చిత్రపటంతో ఊరేగింపు చేసి ఒక కూడలి వద్ద మీటింగ్ని ఏర్పాటు చేయాలనేటువంటిది మరొక కార్యక్రమం. మూడవది, అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఫోటో ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం, అన్ని జిల్లా కేంద్రాల్లో వారికి సంబంధించినటువంటి కవితలను, కవితా సంపుటిని, వారి దేశానికి చేసినటువంటి సేవలని కొనియాడుతూ ఒక మీటింగ్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి జిల్లా కేంద్రాలలో నిర్ణయం చేయడం జరిగింది. వీటితో పాటుగా మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఖచ్చితంగా యువమోర్చా ఆధ్వర్యంలో చేయాలనేటువంటిది నిర్ణయం చేసినాం. దీంతో పాటుగా మండలాలలో వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం, దీంతో పాటుగా హాస్పిటల్స్లో పేద రోగులకు పండ్లు పంచడం, తర్వాత స్ట్రీట్ అంటే వీధులలో పేదవాళ్ళు ఉన్న వాళ్ళకు చలికాలం దుప్పట్లు, రకరకాల సర్వీస్ కార్యక్రమాలని చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. దీంతో పాటుగా హైదరాబాద్లో ముఖ్యంగా 11 గంటలకు స్టేట్ ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు, 100 సంవత్సరాలు కాబట్టి 100 మందితోటి బ్లడ్ డొనేషన్ చేయించాలని చెప్పేసి నిర్ణయం చేయడం. తర్వాత 3 గంటలకు గౌరవ అంబేద్కర్ విగ్రహం నుంచి స్టేట్ ఆఫీస్ వరకు శోభయాత్రను కూడా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. తర్వాత సాయంత్రం 4 గంటలకి బీజేపీ ప్రాంత కార్యాలయంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క కవితలు అవన్నిటిని కూడా
పబ్లిక్లోకి వెళ్ళేటట్టుగా చేయాలనేటువంటిది కార్యక్రమాన్ని యోజన చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి విషయం 25వ తారీఖు వరకు. దాని తర్వాత కార్యక్రమాలన్నీ కూడా సంవత్సరం అంతా చేయాల్సినవి ఇంకా కొన్ని కార్యక్రమాలు యోజన చేస్తా ఉన్నారు. అవన్నిటిని కూడా తర్వాత మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం.